కర్నూలు జిల్లా బస్సు అగ్ని ప్రమాద ఘటన తీవ్రతకు కారణం మొబైల్ ఫోన్స్ పేలిపోవడమేనట. చిన్నటేకూరులో సమీపంలో అగ్నికి ఆహుతైన ప్రైవేటు బస్సును ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అధికంగా ఉండటానికి సెల్ ఫోన్స్ పేలడమేనని ప్రాథమికంగా గుర్తించారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్లో వందల సంఖ్యలో మొబైల్ ఫోన్లు తరలిస్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఇవి పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కారణంగానే భారీ ప్రాణ నష్టం జరిగిందని ఫోరెన్సిక్ బృందాలు తెలిపాయి. ఈ ఘటనలో మొదట బైక్ ను బస్సు ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో నిప్పు రవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు మొదలై బస్సు మొత్తానికి వ్యాపించాయి. ఈ మంటలు మొదట లగేజీ క్యాబిన్ కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సెల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్ కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్ కు సరిగ్గా పైన ఉండే సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనా స్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు తెలిపాయి. ఇసుక కర్నూలు జిల్లా బస్సు అగ్ని ప్రమాద ఘటన తీవ్రతకు కారణం మొబైల్ ఫోన్స్ పేలడమే అంటూ కూడా చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, నిన్న జరిగిన ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మనం ఇంతవరకు కూడా ఆ బైక్ అందులో ఇరుక్కుపోవడము, ఆ పెట్రోల్ ట్యాంక్ ఊడిపోయి అగ్ని రాజేసినప్పుడు ఇదంతా పేలడం వల్ల 19 మంది సజీవ దహనమయ్యారు అంటూ కూడా మనం మాట్లాడాము. కానీ ప్రమాద తీవ్రతకు మొబైల్ ఫోన్స్ పేలడం అంటూ కారణం అంటున్నారు. ఆ మొబైల్ ఫోన్స్ అంతా అంటే 400 పైగా మొబైల్ ఫోన్స్ పార్సిల్ ఉంది అంటున్నారు. అంటే ఇంత పెద్ద బస్సులో ఆ విధంగా మొబైల్ ఫోన్స్ తరలించవచ్చా? అటువంటి రూల్స్ ఉన్నాయా? అసలు ఏం జరిగింది? రేఖ, నిన్న తెల్లవారుజామున జరిగిన కర్నూలు జిల్లా చెట్లమల్లాపురం గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైనటువంటి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే కావేరీ ట్రావెల్స్ లో మొదట ఏదైతే డ్రైవర్ బస్సు వెళ్లే సమయంలో రహదారికి అడ్డంగా ఒక 2 వీలర్ వాహనం రావడం, ఆ 2 వీలర్ వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత బస్సు అదుపు చేయకపోవడంతో అలానే దాదాపు 200 నుండి 300 మీటర్ల మేర ముందుకు వెళ్లడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు కూడా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఫోరెన్సిక్ అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే బస్సులో ప్రయాణించేటటువంటి ఓ పర్సన్ దాదాపు 400 మొబైల్ ఫోన్లను తీసుకెళ్లినట్లు, పార్సిల్ తీసుకెళ్తూ ఉన్నట్లుగా కూడా బృందాలు గుర్తించాయి. మనం కూడా నిన్న ఏవైతే ఆ బాక్సులు మనకి ఎల్లో కలర్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయో బస్సులో, దాదాపు ముందు భాగంలో బస్సు ఢీకొట్టిన తర్వాత ఒకసారిగా దాదాపు 200 మీటర్లు ఊడ్చుకొని ముందుకెళ్లే సమయంలోనే కొంత అందులో ఉన్నటువంటి పెట్రోలు లీక్ కావడం, లీక్ అయిన తర్వాత మొదట ఇంజన్ భాగం ఏదైతే ఉంటుందో ఇంజన్ భాగం నుండి ఇటు మిడిల్ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ మిడిల్ సీట్లోనే వాటి కిందే ఆ యొక్క లగేజ్ ర్యాక్స్ ఉంటాయి. ఆ ర్యాక్ లో ఉన్న 400 మొబైల్ ఫోన్స్ ఈ పెట్రోల్ ఫ్యూయల్ తో దాదాపు వెహికల్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలోనే ఒకసారిగా ఆ యొక్క మంటలు ఈ యొక్క బ్యాటరీస్ కి తోడు కావడం, ఆ 400 మొబైల్ ఫోన్స్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మంటలకు తోడు కావడంతో భారీ శబ్దాలు రావడం జరిగింది. ఆ భారీ శబ్దంతో పాటు మంటలు కూడా చాలా పెద్ద ఎత్తున వ్యాపించినటువంటి పరిస్థితి. అయితే ఫోరెన్సిక్ బృందాలు ఆ యొక్క క్యాబిన్ లో ఉన్నటువంటి ఆ మొబైల్ ఫోన్స్, ఆ ఎల్లో బాక్సులు ఏవైతే ఆ బస్సులో కనిపిస్తూ ఉన్నాయో అవంతా కూడా దాదాపు 400 మొబైల్ ఫోన్స్ ను ఒక పర్సన్ తీసుకొని వెళ్తున్నట్లు కూడా ఫోరెన్సిక్ బృందాలు వారి యొక్క దర్యాప్తులో తేలినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి ప్రయాణించే వెహికల్స్ లో వాస్తవంగా ఇలాంటివి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడానికి ఎలాంటి అనుమతులు ఉండవు. అలాంటిది
మరి ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ వారికి ఈ నిజంగా ఇతను ఎవరైతే మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్తున్నారో వారికి ముందుగానే తెలిసిందా, లేకుంటే అనాథరైజ్డ్ గా తెలియకుండానే వాటిని లగేజ్ ర్యాక్ లో పెట్టి ఈ విధంగా తీసుకెళ్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ మొబైల్ ఫోన్స్ ఎవరు తీసుకెళ్తా ఉన్నారు, బెంగళూరుకే తీసుకొని వెళ్తున్నారా అనే కోణంలో కూడా ఇటు అధికారులు అయితే దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి. మొదట వ్యాపించిన మంటలకు మనం వాడే ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉండే బ్యాటరీలు. శ్రీరామ్, అయితే ప్రమాద తీవ్రతకు మొబైల్ ఫోన్స్ పేలడమే ఎక్కువగా కారణమై ఉంటుంది అంటూ కూడా ప్రాథమికంగా ఫోరెన్సిక్ నిపుణులు అయితే నిర్ధారించారు. అంటే ఇటువంటి బస్సులలో, ఇంత లాంగ్ జర్నీ చేసే బస్సులలో ప్రయాణికులంతా కూడా భారీగా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుని అందులో స్టోర్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. మరి లగేజ్ చెక్ చేసే అవకాశాలు ఏదైనా ఉంటాయా, ఆ ఛాన్సెస్ ఉంటాయా బస్సు యాజమాన్యానికి? ఎస్, ఎగ్జాక్ట్ గా. ఎందుకంటే ఈ హైదరాబాద్ నుండి ఇటు బెంగళూరుకి నిత్యం వందలాది వెహికల్స్ ప్రతిరోజు ప్రయాణిస్తూ రకరకాల ట్రావెల్స్ వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే వారి బిజినెస్ నిమిత్తం ఆ యొక్క పార్సిల్స్ ఏవైతే ఉంటాయో రకరకాల ఇటు ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ తో పాటు మిగతా ఫ్లవర్స్, వివిధ రకాల వాటన్నింటినీ కూడా ఈ విధంగా పార్సిల్స్ పంపిస్తూ ఉంటారు. ఇలాంటి ట్రావెల్స్ తో వారికి ఆల్రెడీ ముందుగానే పరిచయం ఉంటుంది, రెగ్యులర్ గా జరిగేటటువంటి కార్యకలాపాలు. కానీ ఈ బస్సులో వెళ్తున్న ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి పేలుడు దాటికి ప్రమాదం ఉండే వీటిని వాస్తవంగా ఇలాంటి ప్రయాణించే వాహనాల్లో వీటిని నిషేధం ఉంటుంది. అయినా తెలియకుండా ఇలా ప్రయాణించేటటువంటి అనాథరైజ్డ్ గా ఇలా ప్రయాణించడంతో ఈ ఫోరెన్సిక్ బృందాలు వారి దర్యాప్తులో తేలడంతో అసలు ఎక్కడి నుండి వాటిని తీసుకెళ్తున్నారు, వాటి యొక్క సమాచారాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. నిత్యం ఎక్కడో చోట మొబైల్ ఫోన్స్, అందులో ఉన్నటువంటి బ్యాటరీస్ ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కావచ్చు, లేదా ఛార్జ్ చేసే సమయంలోనే ఫోన్ మాట్లాడుతూ ఉండే సమయాల్లో కూడా అనేక మంది మృత్యువాత పడినటువంటి విషయం మనకు తెలిసింది. అలాంటి ఒక్క ఫోన్ తోనే ఫోన్ మాట్లాడుతూ మరణించినటువంటి పర్సన్స్ చాలా చోట్ల జరిగాయి ఇలాంటి ఘటనలు. అయితే ఒకేసారి 400 ఫోన్స్ ఉండడం, ఆ బస్సులో దాదాపు 46 మంది వరకు కూడా పబ్లిక్ ఉన్నారు. వాటితో పాటు ఆ బైక్ ఢీకొట్టిన తర్వాత కొంత దూరం ముందుకెళ్ళింది. అందులో ఉండే ఫ్యూయల్ కు తోడుగా అందులో బ్యాటరీలో ఉన్నటువంటి అధిక వేడి ఏదైతే ఉంటుందో ఆ వేడికి 2 తోడు కావడంతో 2 ర్యాపిడ్ యాక్షన్ వల్ల ఇంకా మంటలు ఎక్కువగా వ్యాపించడం జరిగింది. పెద్ద ఎత్తున సౌండ్ రావడం, ఇదంతా కూడా ఏదైతే మనకు నిన్న ఆ వీడియోస్ మనం చూశామో అందులో ప్రధానంగా ఆ మంటలు వాటన్నింటిని వ్యాపించడానికి ఈ యొక్క మొబైల్ ఫోన్సే కారణంగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక కర్నూలు జిల్లా బస్సు అగ్ని ప్రమాద ఘటన తీవ్రతకు కారణం మొబైల్ ఫోన్స్ పేలిపోవడమే అంటూ కూడా ప్రాథమికంగా ఫోరెన్సిక్ నిపుణులు అయితే పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అధికంగా ఉండటానికి కూడా ఈ సెల్ ఫోన్స్ పేలడం అంటూ కూడా ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితులు నెలకొన్నాయి.